Hey Hey guys, guys, this is Aishwarya. and this is Avinash. Welcome back to అందరికీ తెలుసు లాక్డౌన్లో అలా గ్యాప్ వచ్చింది. నాకు తెలుసు గ్యాప్ వచ్చిందని, ఎందుకంటే నేను ఐశ్వర్య వేరు వేరు చోట్ల ఉన్నాం ఇప్పుడు వరకు. డ్యూ టు టెక్నికల్ రీజన్స్. ఇప్పుడు వరకు యాక్చువల్లీ ఇప్పటి నుంచి అలా ఉండం, దగ్గరే ఉంటాం. అండ్ ఆవిష్ కూడా వచ్చేస్తాడు. యా, సో ఇప్పుడు ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో దిస్ ఇస్ అవర్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది, అది అవుతున్నప్పుడు రివీల్ చేస్తాను. అంటే నాకు కూడా సర్ప్రైజ్, అందరికీ సర్ప్రైజ్. అందరికీ మీకు కూడా, మీకేం లేదులే, అందరికీ తెలియకుండా సర్ప్రైజ్ చేయడం అవ్వదు, ఇంపాసిబుల్. నన్ను ఎవరు మోసం చేయలేదు. ఎందుకు అంటే ఫోన్లో ఇప్పుడు ఆ సర్ప్రైజ్ రివీల్ చేసేస్తాను, ఏం కాదు. సో మా పెళ్ళైన తర్వాత ఇదే మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఇద్దరం కలిసి నేను వెళ్ళాను. సో ఇతను వెళ్ళినప్పుడే నేను చెప్పా నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మన ఇద్దరం కలిసే వెళ్ళాలి అని. సో అది ఫుల్ఫిల్ అవ్వబోతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమెస్ట్ డెస్టినేషన్స్ పోస్ట్ మై అంటే ప్రీ మై వెడ్డింగ్ అనమాట. సో అప్పటి నుంచి మేము అనుకుంటున్నాం. సో ఫైనలీ వీ హ్యాడ్ ద టైమ్ హ్యాస్ కమ్. సో చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాం అనమాట. సో లెట్స్ సీ హౌ ఐ ట్రావెల్, ఎలా ఉండబోతుంది ఏంటి. బాగుంటుంది. అండ్ మేము ఒక్కరివే వెళ్ళట్లేదు, సో మా కజిన్స్ కూడా వస్తున్నారు. సో దే విల్ జాయిన్ అస్. సో ఇప్పుడైతే మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇది కొంచెం లాంగ్ స్టోరీ, మీకు బోర్ కొడుతుంది, బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఆవిష్కి వైజాగ్లో ఉంచేసి నేను మిస్టరే మాత్రమే వెళ్తున్నాం అనమాట ఈ ట్రిప్. సో అందుకనే వైజాగ్ నుంచి నేను బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళి, సో వైజాగ్ నుంచి అందరం కలిసి అయితే ట్రిప్కి అయితే స్టార్ట్ అవబోతున్నాం అనమాట. సో ఇది ఇక్కడి వరకు అయితే అంతే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బెంగళూరు నుంచి వైజాగ్కి మాకు ఫ్లైట్. సో వైజాగ్లో అందరు కలిసి ఇంకా స్టార్ట్ అవబోతాం అనమాట. సో మాతో పాటు ఈ వ్లాగ్లో కొంతమంది న్యూ ఫేసెస్ కూడా యాడ్ అవ్వబోతున్నారు. సో అంత ఫుల్ వరకు వ్లాగ్స్ చూసి మంచిగా లైక్స్ అండ్ షేర్స్ ఇవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లాక్డౌన్లో. మాది ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఫ్రమ్ బెంగళూరు టు వైజాగ్. సో మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇంకా మేము డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చేస్తాము, ఈ ఒక్క రోజైనా ఇంకా హోమ్ ఫుడ్ తినండి, ఎందుకంటే నెక్స్ట్ 4-5 days ఎలాగో బయట ఫుడ్ తినాలి కదా అని అలా చెప్పి తీసుకొచ్చారు. సో అట్ ద సేమ్ టైం ఆవిష్కి మిస్టరే చూసి ఆల్మోస్ట్ ఒక 30 days అయిందనమాట. సో వాడు కూడా ఇంకా డాడీని చూస్తా అని అన్నాడని వాడిని పట్టుకొని వచ్చారు. సో వాళ్ళిద్దరూ ఒక్కరికొక్కరు 30 days తర్వాత చూసుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి. చిన్ని 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 మాటలతో మురిసే చేష్టలతో అది గెలిచెను అంబరమే. చూసిన హ్యాపీనెస్లోనే ఇంకా 1-2 hours అయితే ఫుల్గా వాళ్ళ డాడీతోనే స్పెండ్ చేశాడు. ఇంకా ఏం తెచ్చినా డాడీ తినిపించాలి, డాడీ తీసుకెళ్ళాలి, డాడీ ఆడుకోవాలి అని. సో ఫుల్గా 1-2 hours అయితే అలా ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకొకరు మా ఫ్యామిలీ మిగిలిన వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒకేసారి లోపలికి వెళ్దామని వెయిట్ చేశాము. ఎక్కడి నుంచో పెట్టాలి, ఎందుకు నువ్వు చూస్తావా? నించో. ఓకే, ఇప్పుడు చెప్పండి. రెడీ, 1, 2, 3. చూసారు కదా, ఇంతమంది కిడ్స్తో కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆవిష్ని మిస్ అవుతున్న ఫీలింగ్ మాకు రాలేదు. ఎవరో ఒకరు మాతో పాటు ఎంగేజ్ అవుతూనే ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ అయితే ఫ్లైట్ మాకు వైజాగ్ టు సింగపూర్లో లే ఓవర్ 1 hour, తర్వాత సింగపూర్ నుంచి బాలి అనమాట. సో సింగపూర్ ఫ్లైట్ ఏంటంటే లేట్ నైట్, సో స్లీప్లెస్ నైట్స్. ఎర్లీ అవర్స్కి మేమైతే సింగపూర్ రీచ్ అయ్యాము. ఇప్పుడు ల్యాండ్ అయ్యాము సింగపూర్లో. సో టైం చాలా తక్కువ ఉంది, అందుకని ట్రాన్స్ఫర్స్కి మళ్ళీ ఫాస్ట్గా పరిగెడతాం. ఆ గేట్ ఎత్తుకున్నప్పటికే గంట పట్టింది. సో ఇంకో 1 hourలోనే ఫ్లైట్ అనమాట. సో ఫాస్ట్గా వెళ్తున్నాం, కానీ ఇది చాలా స్లోగా తీసుకెళ్తున్నాం అనమాట. లేజీ వాక్లో వెళ్తున్నాం.
ఫైనలీ వి ఆర్ ఇన్ బాలి. సో ఫైనల్గా మేము బాలి చేరాము. సో నైట్ అంతా ట్రావెల్ చేసుకుని అయితే చేరాము బాలి. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది అండ్ క్యూట్గా ఆర్ట్ వర్క్తో ఉంది. సో ఇప్పుడు రెడీ అయిపోయి ఈరోజు డే అంతా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో స్లీప్లెస్ నైట్, ఇంకా ఫుడ్ లేదు, బట్ స్టిల్ వీఆర్ ఆన్ అ వెకేషన్ అన్నప్పుడు వీ షుడ్ బీ హ్యాపీ, లైక్ కూల్. సో ఓకే, లెట్స్ ఎక్స్ప్లోర్ బాలి. అందరం కో సిస్టర్స్ ఒకలాంటి డ్రెస్ వేసుకున్నాము. రీల్స్ కోసం చాలా తంటాలు పడ్డాం. ఒక పక్క టైం అయిపోతుంది, ఒక పక్క రీల్స్ అవ్వాలి. సో ఎలాగోలాగా ఒక రీల్ అయితే తీసాము, బట్ హిట్ ఆఫ్ ఫ్లాపా అనేది తెలీదు. రీల్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్లూపర్సే ఎక్కువ ఉంటాయి. సో ఈ రీల్స్ తీసుకున్నంతసేపు కూడా చాలా ఫన్ చేసుకొని మంచిగా తీసుకున్నాము. సో అతనే మా డ్రైవర్, మా కోసం వెంట అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళంతా డ్రైవర్స్ వెయిటింగ్ ఫర్ దేర్ టూరిస్ట్స్. ఇది వ్యాపారం వీళ్ళకి. మేజర్ కెవిన్ లిన్ పార్టీ అని ఏదో పార్టీ కోసం. భలే ఉంది బస్సు. సో మెనీ కిడ్స్ ఫ్యామిలీ. బాలి అయితే రీచ్ అయిపోయాం. ఎయిర్పోర్ట్కి ఒక గైడ్ వచ్చాడు విత్ వెహికల్స్ అనమాట. సో వెహికల్స్ ఏంటంటే ఒకటి లగేజ్ వ్యాన్, ఒకటేమో బస్సు. సో దట్ బస్సులో కంఫర్టబుల్గా కూర్చోడానికి లగేజ్ వ్యాన్ తెచ్చారు. సో లగేజ్ వ్యాన్లో లగేజ్ అంతా పెట్టేసి బస్సులోనే ఎక్కాము. అండ్ బస్సు మేము వెళ్ళింది 18 పీపుల్ అయితే బస్సు ఇంకొంచెం పెద్దదే అనమాట. సో దట్ మేమందరం కంఫర్టబుల్గా ఈజీగా కూర్చోగలిగేలా ఉండాలి అని అలా ప్లాన్ చేసాము. మా ఈరోజు ఐటినరీ పెద్దగా ఏం లేదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా లంచ్ అయితే ఫినిష్ చేసుకొని ఫ్రెషన్ అప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ వ్లాగ్ అంతా ఓన్లీ ట్రావెల్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ మిగిలిన డే అంతా ఏం చేసామా అనేది పెడతాను. అదే నానా. ఓకే, మన ఇద్దరం ఒకసారి వెళ్దాం రండి. ఫేస్ ట్రాకింగ్ పెట్టచ్చు కదా. స్టార్ట్ అయిందా? మీది స్టార్ట్ అయిందా? మీది ట్రాక్ అవుతుంది. కమ్ హియర్. Thank you. Excuse me, 1 second please. Start it.
గార్లెండ్ అండ్ ఈ బ్యూటిఫుల్ మ్యూజిక్తోని మాకైతే వెల్కమ్ చెప్పారు హోటల్కి. సో హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ డే అంతా ఉండబోతుంది. నెక్స్ట్ వ్లాగ్ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో పెట్టడానికి నేను అంతే వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ and don't forget to like, share and subscribe to Locked in Love. Bye bye, take care, see you in the next video.